నమస్తే హెచ్ఎం టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నా పేరు శ్రీదేవి. మేము కాజగూడలో ఉంటాము. నేను మైక్రోసాఫ్ట్లో వర్క్ చేస్తాను. దాంతో వీక్ డేస్లో అంత టైం దొరకదు. ఇంతకుముందు యాక్చువల్లీ చాలా తక్కువ టైం ఉండేది. వీకెండ్స్ మాత్రం గార్డెనింగ్లో అంత ఏం కొత్త మొక్కలు ఏం వేయాలి, ఏం చేయాలి, పెస్టిసైడ్స్ ఏం వేయాలి, ఫర్టిలైజర్స్ ఏం చేయాలి, అలా అన్నీ వీకెండ్ స్కెడ్యూల్ ఉండేది నాకు కిడ్స్ కూడా హెల్ప్ చేస్తారు. ఇప్పుడు మాత్రం లాక్డౌన్ వలన వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నాం. లాస్ట్ 10 months నుంచి ఇంట్లోనే ఉంటున్నాను. సో అది నిజంగా బ్లెస్సింగ్ అని చెప్పాలి. గార్డెన్ వరకు చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఇంట్లోంచి వర్క్ చేస్తా, మధ్య మధ్యలో టైం దొరికినప్పుడల్లా మొక్కలు చూసుకుంటా, కావాల్సినవన్నీ చేస్తా. ప్లస్ ఎవ్రీడే మాకు ఆకుకూరలు కూడా చాలా వస్తాయి. ఆల్మోస్ట్ లాస్ట్ 1 year నుంచి ఆకుకూరలు కొనటం కూడా చాలా తగ్గిపోయింది. చాలా మంచి ఎక్స్పీరియన్స్. నా సజెషన్ ఏంటంటే కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు ఎవరైనా కానీ ముందు ఫస్ట్ ప్లానింగ్ అది చేసుకోవాలి. మీకు ఎంత ప్లేస్ ఉంది, ఎంత ప్లేస్లో గార్డెన్ పెంచుతాం అనుకుంటున్నారు, ప్లస్ మీ బడ్జెట్ ఎంత, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ టెర్రస్లో సన్లైట్ ఎక్కడెక్కడ వస్తుంది, ఎంతసేపు వస్తుంది, అవన్నీ ఒకసారి చూసుకుని ఫస్ట్ ప్లాన్ చేసుకుని అప్పుడు స్లోగా ఫేస్ బై ఫేస్ స్టార్ట్ చేస్తే మంచిదని నేను అనుకుంటున్నాను. నా ఈ ఆల్మోస్ట్ 1.5-2 years నా ఎక్స్పీరియన్స్లో లెసన్స్ అన్నమాట. ఎటువైపు సన్లైట్ వస్తుంటే అక్కడ సన్ బాగా కావాల్సిన ప్లాంట్స్, అంటే మన కూరగాయలు ఫ్రూట్స్ అవి పెట్టి, సన్ తక్కువ వచ్చే చోట కొంచెము వేరే రకాల సన్ తక్కువ అవసరం ఉన్న ప్లాంట్స్ కూడా ఉంటాయి కదా, అవి అక్కడ పెట్టాలి. ప్లస్ ఆల్సో మీ బడ్జెట్ ఎంతో ఆలోచించుకుని, అంటే లాంగ్ టర్మ్ పర్మనెంట్ టెర్రస్ గార్డెన్ చేద్దాం అనుకుంటున్నారా, నెక్స్ట్ వాటర్ సోర్స్ చూసుకోవాలి, వాటర్ డ్రైనేజ్ ఎలా ఉంది, ఇంపార్టెంట్లీ సాయిల్ మన టెర్రస్ గార్డెన్కి సాయిల్ ఎక్కువ, మనం రెడ్ సాయిల్ ఎక్కువ వాడము, తక్కువే వాడతాము. ఎక్కువ కోకోపీట్ అండ్ కాంపోస్ట్ వేసి సాయిల్ కొంచెం వేసుకుని ఇంకా నీమ్ కేక్ ఇవన్నీ కలిపి ఇలా ఉంటుంది పాటింగ్ సాయిల్. కంప్లీట్గా రెడ్ సాయిల్ వేస్తే ఫస్ట్ వెయిట్ ఎక్కువైపోతుంది, సెకండ్ న్యూట్రిషన్ కూడా సరిపోదు కదా మొక్కలకి. దాంతో వీటన్నిటితో మనమే ఈజీగా మిక్స్చర్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఎంత కొంచెం ప్లేస్ ఉన్నా కానీ ఈజీగా టెర్రస్ గార్డెన్ మొదలెట్టచ్చు. అండ్ నెక్స్ట్ బడ్జెట్ ప్లాన్ చేసుకోండి. బడ్జెట్ అంటే తక్కువ బడ్జెట్లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే కొన్ని ఒకేసారి ఎక్కువ కొనేద్దాం అనుకుంటున్నారా, అట్లా కూడా ప్లాన్ చేసుకోవాలి. ఫేజెస్గా చేయటం బెటర్ అని నా అభిప్రాయము. ఫస్ట్ ఒక 10 potsతో అలా స్టార్ట్ చేసి స్లోగా తక్కువ మెయింటెనెన్స్ ఉన్న మొక్కలతో స్టార్ట్ చేసి కాస్త ఎక్స్పీరియన్స్ వచ్చాక స్లోగా ఎక్స్ప్లాండ్ చేసుకుంటే బాగుంటుంది. అగైన్ మీకున్న టైంని బట్టి తక్కువ టైం ఉంటే కనుక నా సజెషన్ ఏంటంటే ఆకుకూరలు ఒకటిను ఫ్రూట్స్ మొక్కలు ఒకటి చాలా తక్కువ మెయింటెనెన్స్ అని నాకు అనిపించింది. ఇంకా మా చుట్టుపక్కల అన్నీ హై రైజ్ బిల్డింగ్సే ఉన్నాయి. దానివలన మాకు పెద్దగా గ్రీనరీ కూడా తక్కువే ఉంది, చాలా తక్కువ ఉంటుంది మాకు ఇక్కడ. సో బీస్ కానీ అవి కూడా కొంచెం తక్కువే. పాలినేషన్ ఒకటి చూసుకుంటూ ఉండాలి. ఫస్ట్ ఇయర్ బీరపాదవి బాగా వచ్చేసి బాగా పెరిగిపోయి ఎన్ని పిందెలు వచ్చాయి, ఏది పాలినేట్ అయ్యేది కాదు. ఇంకా స్లోగా హ్యాండ్ పాలినేషన్ కూడా చేస్తాం మొదలుపెట్టాము. అదొకటి కొంచెం మాకు ప్రాబ్లమే ఇక్కడ పాలినేషన్. అవి ఒక్కొక్కసారి హ్యాండ్ పాలినేట్ చేస్తాము. ఈ మధ్యనే కొంచెం బీస్ కనిపిస్తున్నాయి, కొన్ని పాలినేట్ అవుతున్నాయి. అలా కాకుండా ఇంకా మనకి ఆ పని కూడా వద్దంటే వంకాయలు టమాటోలు వీటికైతే ఆ పాలినేషన్ ఇబ్బంది కూడా ఉండదు. హైదరాబాద్లో మనలో చాలామంది కాంక్రీట్ జంగల్స్లోనే ఉంటున్నాం, ఎందుకంటే హై రైజెస్ బాగా పెరిగిపోతున్నాయి కదా. అలా అని మనము విలేజెస్కి వెళ్ళి కూడా ఉండలేము, ఎందుకంటే మన జాబ్స్ అన్నీ చాలా వరకు సిటీస్లోనే ఉంటాయి, పిల్లలు ఇక్కడే చదువుకుంటున్నారు. కానీ ఎంత సిటీలో ఉన్నా కానీ మనవంతు మనం చేస్తే మనం నేచర్కి స్టిల్ దగ్గరగానే ఉండొచ్చు అని నాకు అనిపిస్తుంది. ఎంత చిన్న గార్డెన్ అయినా కానీ పెద్ద గార్డెన్ అయినా కానీ మీకున్న ప్లేస్ని బట్టి ప్లాన్ చేసుకుని
వెజిటబుల్స్ అయినా, ఫ్రూట్స్ అయినా, ఆర్నమెంటల్ ప్లాంట్స్ అయినా మీకున్న బాల్కనీస్లో, టెర్రస్లో యాడ్ చేస్తే మీ ఫ్యామిలీకి నేచర్ని దగ్గరగా తీసుకొస్తారు. మీకు కూడా ఎక్సర్సైజు ప్లస్ ఎంత రిలాక్సేషన్ ఉంటుందో అది మాటల్లో చెప్పలేను. మీకు మీరుగా చేస్తేనే మీరు ఆ అనుభవము, ఆ అనుభూతి పొందుతారని అనుకుంటున్నాను.